హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ రోజు నవరాత్రులలో 5వ రోజు. ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తాము. మహాలక్ష్మీదేవికి పూజ చేసుకొని ఇలా సేమియా పాయసం అనేది నైవేద్యంగా సమర్పించాము. మహాలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యానికి, ధనధాన్యాలకు ప్రతిరూపం. ఎంతో రుచికరంగా అండ్ అలానే చాలా సింపుల్గా ఈ సేమియా పాయసం అనేది ఎలా చేశానో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అనేది వేసుకోవాలి. రెండు గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత సైడ్ కప్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బాండీలోకి 1 కప్ సేమియా అనేది వేసుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు 1 కప్పు పంచదార అనేది వేసుకోవాలి. పంచదార అనేది కరిగేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. పంచదార అనేది కరిగిపోయిన తర్వాత అందులోకి మనం 1 కప్ మిల్క్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా అనేది ఉడుకుతుంది అన్నప్పుడు అందులోకి సగ్గుబియ్యం అనేది వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది మనం అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఆ నానిన సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది నానిపోతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికే పని ఉండదు. ఒక 5 to 10 మినిట్స్కి సగ్గుబియ్యం అనేది బాయిల్ అయిపోతుంది. తర్వాత అర చెంచా ఇలాచీ పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ అనేది వేసుకొని 1 చిన్న కప్పు మిల్క్లో సాఫ్రాన్ అనేది యాడ్ చేసుకొని ఈ సేమియా పాయసంలో కలుపుకుంటే అంతే, ఎంతో రుచికరమైన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. మనం మహాలక్ష్మీదేవిని సంపద సమృద్ధిగా పూజిస్తాము. ఇలా నవరాత్రులలో 5వ రోజున మహాలక్ష్మీదేవికి పూజ చేసుకొని ఇలా స్వీట్గా సేమియా పాయసం అనేది నైవేద్యంగా పెట్టుకుంటే అమ్మవారు మనకి ఐశ్వర్యం, ధనధాన్యాలు ఇస్తారు అని మనం నమ్ముతాము. ఇలానే మీ అందరి లైఫ్లో కూడా ఐశ్వర్యం, ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోలన్నీ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.